పింఛన్దారులు డ్వాక్రా మహిళల్లో సంతోషం వెల్లివిరిసింది. రెట్టింపు పింఛన్, పసుపు కుంకుమ చెక్కుల పంపిణీతో ఎటు చూసినా పండుగ వాతావరణం నెలకొంది. చెక్కులు అందుకున్న పేదలు ప్రభుత్వానికి వేవేల కృతజ్ఞతలు తెలిపారు. పాలాభిషేకాలు, కవాతులు, సహపంక్తి భోజనాలతో తమ ఆనందాన్ని చాటారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చెక్కుల పంపిణీ సందర్భంగా మహిళలు ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేశారు. ప్రజాప్రతినిధులను పూలమాలలతో సత్కరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సీఎం చిత్రపటానికి పూలు, పండ్లు సమర్పించి కోలాటం నిర్వహించారు. కృష్ణా జిల్లా మైలవరంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం కోలాహలంగా సాగింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సభాపతి కోడెల శివప్రసాదరావు సంబరాల్లో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో 10,000 మంది మహిళలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో చెక్కులు అందుకున్న మహిళలు, వృద్ధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు గుడికట్టి అభిమానం చాటుకున్నారు. ఆయన ఇస్తున్నారు, ఆయన ఒక తండ్రిలాగా, అందువల్ల సంతోషము. 10,000 చాలా 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 సంతోషంగా ఉంది. ఇప్పుడు నా వయసు 88 వాళ్ళు వచ్చేవే లేదు. వాళ్ళు ఎవరు చెప్తారు సైకిల్గా ఆ ప్రాణం నిలవగా ఆయనకు మేము ఎలా కృతజ్ఞత చెప్పుకుంటాం అంటే ఓటుల ద్వారా వేసి మళ్ళీ చంద్రన్ననే గెలిపించుకుని అదృష్టాన్ని కలిగించుకుంటాం. మేము ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, పెన్షన్లు వాళ్ళకి అన్నీ ఇచ్చారు. అలాగే ఇంకా ఈయనే ప్రతిసారి రావాలని కోరుకుంటున్నాం. అదే పెన్షన్ రెట్టింపు చేసి మా దివ్యాంగుల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి ఆయన ఎంతో దోహదపడుతున్నాడు. ఆయనకి మేము మా కుటుంబాలు కానీ రుణపడి ఉంటాయని సీఎం గారికి మరీ చెప్తున్నారు. మరి ఇప్పుడు 3,000 అంటాడు, 3,000 అంట. ఒక బాబు, ఒక అమ్మాయి, ఇద్దరు. వాళ్ళు సరిగ్గా పెట్టరు, అన్నగారి డబ్బే ఉపయోగించుకుంటాం. ఆనందం అనిపిస్తా ఉంది. అయ్యగారికే ఓటు వేసి మేము గెలిపిస్తాం. మా తండ్రి మాత్రం ఆయన ఇస్తే ఇంక మా బతుకు కుమారులు లేదు కాబట్టి ఆయన దండ వల్ల మేము ప్రయోజనం. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మహిళలకు చెక్కులు అందజేశారు. విజయవాడ తూర్పు, మధ్య నియోజకవర్గాల్లో మహిళలు భారీ సంఖ్యలో చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో నేతలు స్వయంగా లబ్ధిదారులకు భోజనాలు వడ్డించారు. పెద్దాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సహపంక్తి భోజనాల్లో పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడు సతీమణి చీరలు, పంచెలు పంపిణీ చేశారు. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవ్వాల్సిన హామీలను ఇవ్వడమే కాకుండా ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా ఏదైతే హామీ ఇచ్చారో హామీలన్నీ పూర్తి చేసి రాబోయే రోజులు కూడా ఇంకా పకడ్బందీగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడమే కాకుండా పేదలకు అవసరాలకి ప్రతి కుటుంబం కూడా 10,000 ఆదాయం సంపాదించాలి, కుటుంబం ఆదాయం 10,000 రావాలన్నది దాంతో ఇవాళ చంద్రబాబు నాయుడు పనిచేసి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి తెలియజేస్తాం. మీ కష్టాలు తీర్చడానికి, మీ అప్పులు తీర్చడానికి, మీ బాధలు తీర్చడానికి ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం మీ భారాన్నంతా కూడా మా భుజాల మీద పెట్టుకుని రాబోయేటువంటి కష్టమైన ఈనాడు మీ అందరికీ కూడా వెసులుబాటు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మీకు లబ్ధి జరుగుతుంది. నెల్లూరు జిల్లా పెళ్లకూరులో ముగ్గులు, అరటి తోరణాలతో వీధులను సుందరంగా అలంకరించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మార్కెట్ యార్డులో చెక్కుల పంపిణీ కోలాహలంగా సాగింది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో డ్వాక్రా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ జిల్లా చోడవరంలో 30 పంచాయతీల్లో కార్యక్రమం కోలాహలంగా సాగింది.